పార్టీ మారి మళ్ళీ టీడీపీ తరపున 2019లో అదే నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ మారిన తర్వాత నేను కరెక్ట్గా ఎందుకు మారాను అని ప్రజలకు చెప్పుకోలేకపోయాను అనేది కూడా ఉంది. పార్టీ మారిన 23 మంది ఎమ్మెల్యేలని టార్గెట్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారారు కాబట్టి వీళ్ళని ఈసారి గెలవనీయకూడదన్న లక్ష్యంతో మీకు వ్యతిరేకంగా పనిచేసి టార్గెట్ చేసి మరీ ఓడించారంటున్నారు. నిజమేనది? అంటే ఆ రోజే ఆయన టార్గెట్ చేశాడు, ఆయన బయటపడ్డా. అంటే డైరెక్ట్గా బెదిరించారు. డైరెక్ట్గా ఇప్పుడు మీరు తీసుకొచ్చిన కియా ఏదైతే ఉందో ఆ కియా తర్వాత వెళ్ళిపోతానంది చెన్నైకి. మీకు ఆ తర్వాత తెలుసా? వాళ్ళని బెదిరించి భయపెట్టి తరిమే పరిస్థితి ఉంటే లోకేష్ బాబు గారు రెడ్ బుక్లో రాస్తూ ఉన్నారు. బహుశా మీరు చెప్పిన పేర్లు కూడా రెడ్ బుక్లో ఉండొచ్చు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటారా? తప్పు చేసిన వాళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే నమ్మకం కూడా పోతుంది, ప్రజాస్వామ్యం పైన విశ్వాసం కూడా పోతుంది. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. పలమనేరులో ఈసారి ఎలా బరిలో దిగుతూ ఉన్నారు? గతంలో ఏ రకంగా దిగానో ఈసారి అదే రకంగా దిగుతా. అంటే ఇది కంటిన్యూగా ఎప్పటి నుంచో శాసనసభకు పోటీ చేస్తున్నా. మొదట సర్పంచ్కి పోటీ చేశా, సెంట్రల్ బ్యాంకులో పోటీ చేశా. ఇది 6వసారి, 6 సార్లు అయింది, 7వసారి పోటీ చేస్తున్నా. కాబట్టి ఎప్పటిలాగానే ప్రజలతో ఉన్నా, ప్రజలతోనే కలిసి ఉన్నాను. కాబట్టి ఎన్నికల్లో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మీకు అంతకుముందు 2014లో వైసీపీ నుంచి బరిలోకి దిగారు. సరే, గెలిచారు. గెలిచిన తర్వాత పార్టీ మారారు. పార్టీ మారి మళ్ళీ టీడీపీ తరపున 2019లో అదే నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. ఎందుకు అది వ్యక్తిగతంగా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే టీడీపీ తరపున పోటీ చేశారు కాబట్టి ఓడిపోయారు? అలా కాదు, కానీ కొంత క్యాడర్కు గ్యాప్ పెరిగింది. ఓకే, కొంత క్యాడర్కు గ్యాప్ పెరిగింది. ఓకే. ఆ సమయము నేను పార్టీలో చేరిన తర్వాత మంత్రి చేశారు. ఓకే. చేసిన తర్వాత నాకు ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్లో ఎక్కువ సమయము నాకు ఆ డిపార్ట్మెంట్ పైన, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం పైన ఎక్కువ డెవలప్మెంట్ సైడ్ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది. ఓకే. దానివల్ల కొంత నేను ఎలక్షన్ కరెక్ట్గా రన్ చేయలేకపోయాను అని అనుకుంటున్నా. అదేవిధంగా పార్టీ మారిన తర్వాత నేను కరెక్ట్గా ఎందుకు మారాను అని ప్రజలకు చెప్పుకోలేకపోయాను అనేది కూడా ఉంది. దానివల్ల నేను ఓడిపోయానని అనుకుంటున్నాను. ఓకే. అంటే బేసిక్గా వైఎస్ జగన్, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారిన 23 మంది ఎమ్మెల్యేలని టార్గెట్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారారు కాబట్టి వీళ్ళని ఈసారి గెలవనీయకూడదన్న లక్ష్యంతో మీకు వ్యతిరేకంగా పనిచేసి టార్గెట్ చేసి మరీ ఓడించారంటున్నారు. నిజమేనది? అంటే టార్గెట్ ఎప్పుడు అపోజిషన్ పార్టీ చేసేదైతే చేస్తుంది. బట్ చాలా సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు కూడా చాలాసార్లు నన్ను టార్గెట్ చేశాడు. 2004లో గెలిచా, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 2009లో నేను ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత నేను ప్రమాణ స్వీకారం చేసి ఆయన ముందుకెళ్ళేటువంటి సందర్భంలో ఆయన నన్ను దగ్గరికి పిలిచాడు. ఓకే. సరే, దగ్గరికి పిలిచి దండం పెడతానని దగ్గరికి పోతే ఇంకా కొంచెం దగ్గరికి రమ్మన్నాడు. దగ్గరికి వచ్చి ముందర ఆయన టేబుల్ ముందర దండం పెడితే తప్పించుకున్నావు పో అన్నాడు. అంటే ఆ రోజే ఆయన టార్గెట్ చేశాడు, ఆయన బయటపడ్డా. అంటే డైరెక్ట్గా బెదిరించారు. డైరెక్ట్గా ముందుకు పిలిచి తప్పించుకున్నావు పో అన్నాడు. అంటే మీరు అప్పటికి టీడీపీ ఎమ్మెల్యే? అప్పుడు పర్మనెంట్గా టీడీపీ ఎమ్మెల్యే. మధ్యలో నేను జగన్మోహన్ రెడ్డితో మధ్యలో నాకు పార్టీలో రకరకాలైనటువంటి కారణాలతో నేను పార్టీ వదిలిపెట్టడం జరిగింది. మళ్ళీ నాకు ఆ పార్టీ కరెక్ట్ కాదు. అసలు నేను పుట్టింది పెరిగింది తెలుగుదేశం పార్టీతోనే. నేను తెలుగుదేశం పార్టీ క్యాడర్తోనే చిన్నప్పటి నుంచి మమేకమై పెరిగినటువంటి వాడిని ఆ పార్టీలో ఇమ్మడలేక నేను మళ్ళీ బయటకు రావాల్సి వచ్చింది. కాబట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు క్లియర్ కట్గా నా ముందరనే ఆ మాట మాట్లాడింది ఇప్పటికీ వినపడతానే ఉంటుంది. ఎవరికైనా చెప్పారండి అప్పుడు ఉన్న పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి వీళ్ళకి కానీ ఇట్లా రాజశేఖర రెడ్డి? చంద్రబాబు నాయుడు గారితో చెప్పలేదు, కానీ నాతో సన్నిహితంగా ఉండే వాళ్ళందరికీ తెలుసు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి కూడా ఆ విషయం తెలుసు. రేవంత్ రెడ్డి గారు కూడా 2009లో మేమిద్దరం గెలిచాం. ఆ రోజు ఇద్దరిపైన కూడా ఫోకస్ పెట్టారు ఆ ఎన్నికల్లో. బట్ ఆయనకు కూడా ఈ విషయం తెలుసు. అందుకని వైసీపీలో చేరారా? అప్పుడు చనిపోయాడు ఆయన, కాంగ్రెస్ పార్టీ. తర్వాత చనిపోయిన తర్వాత అప్పుడు తండ్రి పెట్టిన భయంతోనూ కొడుకు పెట్టిన పార్టీలో చేరారా? చీ, నేనెందుకు భయపడతాను వాళ్ళకి పోయి? వాళ్ళకి భయపడే మనిషిని కాదు.
భయపడాల్సిన అవసరము నాకు లేదు. కొన్ని కారణాల వల్ల ఆ రోజు పార్టీలో నాకు కొంత గ్యాప్ వచ్చింది, దానివల్ల నేను బయటకు వెళ్ళాల్సి వచ్చింది. పోయిన తర్వాత నాకు కరెక్ట్ కాదనిపించి మళ్ళీ నేను వెనక్కి రావాల్సి వచ్చింది. 2014లో వైసీపీ వల్ల, జగన్మోహన్ రెడ్డి వల్ల అమర్నాథ్ రెడ్డి పలమనేరు నుంచి గెలిచారా? ఓన్గా అమర్నాథ్ రెడ్డి ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన లెగసీ వల్ల గెలిచారా? అంటే ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ పార్టీలపైనే డిపెండ్ అవుతుందంటే ఒక ఎలక్షన్లో డిపెండ్ అవుతుంది. ఇప్పుడు 2004, 2009, 2014 3 ఎన్నికల్లో కంటిన్యూగా అపోజిషన్లోనే గెలిచాను. నేనేం గాలిలో గెలవలేదు. 2004లో గాలిలో గెలవాలా, 2009లో గాలిలో గెలవాలా, 2014లో నేను పోటీ చేసినప్పుడు గాలి కాదు, ఆ రోజు టీడీపీ గాలి ఉంది, ఆ రోజు కూడా నేను గెలిచాను. 2019లో ఓడిపోవడానికి మాత్రం ఖచ్చితంగా ఆ రోజు నేను తీసుకున్నటువంటి నిర్ణయాలు వేరే పార్టీలకు వెళ్ళడం, మళ్ళీ వెనక్కి రావడం, వస్తానే మంత్రి కావడం, మంత్రి అయిన తర్వాత నేను డెవలప్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేయడం, ఈ క్యాడర్తో పూర్తిగా కూడా అటాచ్మెంట్ తగ్గిపోవడం, క్యాడర్లో నమ్మకం కలిగించుకోలేకుండా పోవడం, నాకు సమయం లేకుండా పోవడం, ఇవన్నీ కారణాలతో ఓటమి చూడాల్సి వచ్చింది. అని బేసిక్గా మంత్రి మీరు ఆల్రెడీ అప్పుడు పరిశ్రమల శాఖ మంత్రి, ఆల్మోస్ట్ పెట్టుబడులు తీసుకురావాలి, మీ మీద విపరీతమైన ప్రెషర్ ఉంటుంది, మీరు అందులో కాన్షియన్స్కి పరిమితం అవుతానంటే ఒప్పుకోరు కదా. రాష్ట్ర మంత్రి మీరు, రాష్ట్రం మొత్తం పర్యటించాలి, విదేశాలు కూడా పర్యటించారు కదా. మీ హయాంలో పెట్టుబడి కూడా అప్పుడు నేను వచ్చింది కదా. కియా మీరు తీసుకొచ్చింది? వచ్చినప్పుడు నేనున్నప్పుడు వచ్చింది. ఓ మీరు మంత్రిగా ఉండగా? అవును, కియా వచ్చింది. ఈరోజు కూడా నా పేర్లు కూడా ఉన్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారిది సీఎంగా, నాది 2 ఫస్ట్ గడ్డర్ పైన ఉండే. ఫస్ట్ గర్వంగా చెప్పుకునే ఎలిమెంట్ కదా అది, కియా అనేది. మంత్రిగా 6 సార్లు వెళ్ళాను. భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా మీరు ఆ రోజు కియా తీసుకొచ్చారు. అక్కడ ఉన్న ఆ స్టోన్ మీద అప్పుడు మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి అని మీ పేరు చూసుకున్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? అక్కడ ఈ రోజు కొన్ని వందల మంది కూడా వేయాల, నేరుగా గడ్డర్ ఏదైతే ఉందో దానిపైన ప్రింట్ చేసేసి ఎక్కించారు. చంద్రబాబు నాయుడు గారి పైన పేరు ప్రింట్ చేశారు. ఫస్ట్ గడ్డర్ పైన, సెకండ్ గడ్డర్ పైన నా పేరు ప్రింట్ చేశారు. అక్కడ కొన్ని వందల మంది బతుకుతున్నారు. రాష్ట్రానికి ఒక తలమానికం అయింది ఈ రోజు కియా. ప్రపంచం ఇన్ని దేశాలు ఉంటే, ఈ దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే, ఇన్ని పెద్ద పెద్ద డెవలప్ అయిన సిటీస్ ఉంటే, జిల్లాలు ఉంటే, వాటన్నిటినీ కాదని ఎక్కడో అనంతపురం ఎంత వెనకబడిన ప్రాంతమో మీకు తెలుసు, అలాంటి చోట మీరు పెట్టిస్తే అక్కడికి వచ్చి అంత పెట్టుబడి పెట్టారు. 1000 కోట్ల పెట్టుబడి. చాలా పెట్టుబడులు వచ్చాయి. నేను మంత్రిగా ఉండే సమయంలో చాలా పెట్టుబడులు వచ్చాయి. తర్వాత అప్పుడు మీరు విదేశాలకు కూడా వెళ్ళి చాలా ఊర్లకు, చాలా దేశాలకు వెళ్ళాను. దావోస్కి కూడా మీరు వెళ్ళినట్టున్నారు? దావోస్కి మాత్రం నేను వెళ్ళలేదు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వెళ్ళారు కాబట్టి, నేను ఇద్దరం వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి. అదేవిధంగా లోకేష్ గారు వెళ్ళారు కాబట్టి నేను దావోస్కి వెళ్ళలేదు. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన కియా ఏదైతే ఉందో, ఆ కియా తర్వాత వెళ్ళిపోతానండి చెన్నైకి. మీకు ఆ తర్వాత తెలుసా? తెలుసు. అక్కడ ఉన్న ఎంపీ, అక్కడ ఉన్న ఎంపీ గోరంట్ల మాధవ్ బెదిరించారనే కారణంతో వెళ్ళిపోతాను. అప్పుడు బాధేసిందా? ఖచ్చితంగా కదా. అంత పెద్ద పరిశ్రమను, పెట్టుబడిని తీసుకొస్తే ఈరోజు వాళ్ళని బెదిరించి భయపెట్టి తరిమే పరిస్థితి ఉంటే ఏ రకంగా ఉందనేది ఖచ్చితంగా తీసుకొచ్చిన వాళ్ళకు ఎట్లయినా బాధ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అసలు ఆ పరిశ్రమ తెచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవ్వరు కూడా ప్రభుత్వం నుంచి కానీ మీరు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండద్దండి, పూర్తిగా ఈ ఆ టైం ఫ్రేమ్ కింద పెట్టి వార్ ఫుటింగ్ కింద దీన్ని తీసుకురావాలా, ఆ సమయం లోపలనే దీన్ని తీసుకురావాలా అని 6 నెలల్లోనే ల్యాండ్ లెవెలింగ్ కానీ, వాళ్ళకి వాటర్ కావాలంటే వాటర్ తీసుకొచ్చి ఇవ్వడం కానీ, దానికి ఇంప్రెస్ అయ్యే వాళ్ళు ఇమీడియట్గా ఇక్కడే చేయాలా, ఆంధ్రప్రదేశ్లోనే మా ఇండస్ట్రీ పెడతామనేటువంటి మంచి అభిప్రాయం ఈ రాష్ట్రం పైన ఉండేది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నమ్మకాన్ని పూర్తిగా కూడా పోగొట్టేస్తారు. ఈరోజు ఆ పరిశ్రమ ప్రతినిధులందరూ కూడా ఒక స్టేజ్లో ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన కూడా చేశారు. అయితే మొత్తం ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఆగిపోయినారు. దాని యాన్సిలరీలన్నీ కూడా ఏదైతే టైర్ 1, టైర్ 2కి వచ్చేటివన్నీ కూడా చాలా వరకు కర్ణాటక, తమిళనాడుకు వెళ్ళిపోయాయి. అంటే భారీ పరిశ్రమల శాఖ మంత్రికి మీరు పనిచేసిన తర్వాత, ఆ పోస్టులోకి వచ్చిన తర్వాత మంత్రులు ఆ పాత్రకు న్యాయం చేశారు అనుకుంటున్నారా ఈ వైసీపీ ప్రభుత్వంలో? న్యాయం చేసేదానికంటే ఆయన మాటలనే అర్థం చేసుకుంటే కోడిగుడ్డులు ఏందేందో చెప్తాడు కదా. అసలు ఆయన మాటలకు ఆ ఇచ్చినటువంటి దానికి ఎక్కడ పొంతన కూడా ఉండదు. ఆ పరిశ్రమల్లో ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడంలో పూర్తిగా కూడా ప్రభుత్వం విఫలమైంది. ఆ చేసినటువంటి వాళ్ళు కూడా పూర్తిగా కూడా విఫలమైనారని క్లియర్ కట్గా అర్థమవుతుంది. 2019లో ఓడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత, అంటే మీ ప్రభుత్వం, మీ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పర్టికులర్గా మీ మీద ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎన్నిసార్లు జైలుకి? దాదాపు నాకు 35 కేసులు ఉన్నాయి. 35?
నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి, ఆర్మ్స్ యాక్ట్ కూడా పెట్టారు. ఓ ఆర్మ్స్ యాక్ట్లు ఉన్నాయి, రకరకాలైన కేసులు ఉన్నాయి. పాత కేసులు 2006-07 అప్పుడు కేసు రాయదుర్గంలో ఓబులాపురం మైన్స్కి సంబంధించి ఆ పోలీస్ స్టేషన్లో మేము ఆ రోజు ధర్నా చేసి 3 రోజులు పనుకుంటే ఆ కేసు కూడా ఉందా లేదా కూడా తెలియదు. ఆ కేసును కూడా బయట తీసి ఈరోజు మా పైన మళ్ళీ బెయిల్ తీసుకొని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే మళ్ళీ అక్కడ కూడా పోయి బెయిల్ తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే అన్ని రకాలుగా కూడా పాతవి ఏమున్నాయి మా వ్యాపారాలన్నీ కూడా వదిలేసాం. ఈరోజు నాకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ వ్యాపారం లేదు, మొత్తం కూడా అమ్మేసాం ఎక్సెప్ట్ అగ్రికల్చర్ ల్యాండ్స్. ఏదో పెద్దలు మా తాతలు సంపాదించిన ఆస్తులు తప్పించి మొత్తం మాకు ఉన్నటువంటి వ్యాపారాలు, నాకు కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉండేటివి అన్నీ కూడా టోటల్గా అమ్మేసాం, పూర్తిగా కూడా క్లోజ్ చేసేసాం. మళ్ళీ వైసీపీలోకి వెనక్కి రమ్మని, అంటే ఇన్ని దెబ్బలు తగిలాయి కాబట్టి ఆటోమేటిక్గా మీకు కొంత ఇబ్బంది కలుగుతుంది. మళ్ళీ పార్టీ మారమని వైసీపీలోకి రమ్మని ఏమైనా ఆహ్వానాలు కానీ అట్లాంటివి వచ్చినాయి? లేదు, నా దగ్గర ఏం లేదు. అసలు అటువంటి పరిస్థితి ఎవరు నన్ను అడిగింది లేదు, మనకు అటువంటి ఆలోచన రాదు. పలమనేరు అనగానే మీ కుటుంబం, మీ పేరు గుర్తొస్తుంది సహజంగా. కానీ మీరు గత ఎన్నికల్లో, అంతకుముందు ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేయని గౌడ మీద ఓడిపోవాల్సి వచ్చింది. ఆ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందనుకుంటున్నారు ఈ 5 ఏళ్లలో? ఆ ఎమ్మెల్యే పనితీరు ఎవరిని అడిగినా చెప్తారు. నియోజకవర్గంలో ఏ ఓటర్ని అడిగినా ఎమ్మెల్యే ఏ రకంగా ఉన్నాడు, ఏ రకంగా మాట్లాడతాడు, అసలు ఏ రకంగా ఆయన బిహేవియర్ ఉంది, అతని వ్యవహార శైలి కానీ అతను చేసే పనులు కానీ క్లియర్ కట్గా ఏ రకంగా ఉందనేది ఏ ఓటర్ని అడిగినా కూడా ఈరోజు చెప్తారు ఆ నియోజకవర్గంలో. దానివల్లనే ఈరోజు ఎక్కువ మంది నన్ను తలుచుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ గ్యాప్ కూడా భగవంతుడు నాకు ఇచ్చింది మేలేమో అనుకుంటున్నాను. ఎందుకంటే కంటిన్యూగా గెలుస్తూ వచ్చినప్పుడు మనకు కూడా తెలియదు. కొంత గ్యాప్ వచ్చిన తర్వాత మనుషుల విలువ ఉండేటప్పుడు ఎప్పుడు మనుషుల విలువ తెలియదు, కానీ మనుషులు లేనప్పుడు ఆ విలువ తెలుస్తుంది. కాబట్టి అది కూడా నాకు మంచిగా జరిగిందేమో అనిపిస్తుంది. ఈసారి నేను ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నా ఆ నియోజకవర్గానికి నేను చేసింది ఇది కూడా ఏమీ ఉండదు. కాకపోతే ఆ విలువన్నా కనీసం తెలిసే పరిస్థితి కలిగింది అన్నమాట. పొగనూరు గొడవల కేసులో మీ మీద కూడా కేసు నమోదైంది? ఉన్నాయి, 2 కేసులు ఉన్నాయి. ఆ నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి, 307 ఉన్నాయి, ఆర్మ్స్ యాక్ట్ కూడా దానిపైన ఉన్నాయి. పొగనూరు కేసులో చాలా మంది అబ్స్కాండ్ అయ్యారు కొద్ది రోజులు. మీరు కూడా అబ్స్కాండ్ అయ్యాను కదా, నాకు 2.5 months బెయిల్ రాలేదు. 2.5 months సరెండర్ అవుతానని మా పార్టీ అధ్యక్షులకు చెప్పాను. ఇమీడియట్ గా నేను సరెండర్ అవుతానంటే వద్దన్నారు. నువ్వు సరెండర్ కావాల్సిన పని లేదు, నువ్వేం తప్పు చేసావు, నువ్వు సరెండర్ కావద్దన్నాడు. ఇప్పుడు కొంతమంది లేకపోతే స్ట్రైట్ అవే నేను సరెండర్ కావాలనే అనుకున్నాం. అందరం కూడా కలిసి ఎవరిపైన అయితే కేసులు పెట్టారో ఒకేసారి మూకుమ్మడిగా సరెండర్ కావాలనుకున్నాం. చిత్తూరు జిల్లాలో పర్టికులర్గా పోలీసుల తీరుపైన మీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గారు పదే విమర్శలు చేశారు. ఆఖరికి నా సొంత నియోజకవర్గం కుప్పం వెళ్ళినా సరే ఎస్పీ రిశాంత్ రెడ్డి కావాలని అడ్డుకున్నాడు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నీ మీద యాక్షన్ తీసుకుంటాను డైరెక్ట్గా పేరు చెప్పి, ఎస్పీని, అక్కడ ఉన్న డిఎస్పీ కూడా సంథింగ్ సుధాకర్ రెడ్డి అనుకుంటా, డిఎస్పీలు, కొంతమంది సిఐలు అందరి మీద డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు ఒక పోలీస్ అధికారుల మీద ఆరోపణలు చేయడం గతంలో ఎప్పుడూ లేదు. అలాంటి పరిస్థితి ఉందా? మీరు ఈ జిల్లా వాసి. ఖచ్చితంగా ఉంది. ఎప్పుడు కూడా గతంలో పోలీస్ వ్యవస్థ వన్ సైడ్గా చేసిన సందర్భం లేదు. రిశాంత్ రెడ్డి గారు కొత్త ఆఫీసర్, ఫస్ట్ పోస్టింగ్, ఇక్కడే ట్రైనీ ఎస్పీగా చేశారు. బట్ ఆయన ఎందుకు ఆ రకమైనటువంటి పద్ధతిలో వెళ్ళారనేది అర్థం కావట్లేదు. ఎవరైనా కూడా కొత్తగా వచ్చినటువంటి ఆఫీసరు న్యాయబద్ధంగా నిజాయితీగా పనిచేయాలనుకుంటారు. ఈయన వన్ సైడ్గా పనిచేశారనేది క్లియర్ కట్గా ఉంది. సుధాకర్ రెడ్డి గారు కూడా గతంలో మంచి ఆఫీసరే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన కూడా వన్ సైడ్గానే మొత్తం కూడా ప్రభుత్వానికి మరి పూర్తిగా ఒక తొత్తులాగా పనిచేసే పరిస్థితి క్లియర్ కట్గా కనపడింది. చాలా సందర్భాల్లో కూడా నేను మాట్లాడా. లోకేష్ బాబు గారి పాదయాత్ర అప్పుడు చూసాం, ప్రతి అడుగడుగున అడ్డంకులు సృష్టించారు. ఈ జిల్లాలో, ఈ చిత్తూరు పార్లమెంట్లో, కొత్త ఈ జిల్లాలో మొత్తం అదేవిధంగా ఆయన పరిధిలో అటు కుప్పం కానీ, పలంనేరు కానీ, బంగారుపాలెం కానీ, ఇవన్నీ కూడా బంగారుపాలెంలో కూడా 307 కేసులు పెట్టారు. ఆ రోజు కూడా అటెంప్ట్ మర్డర్ కేసులు పెడితే ఆ రోజు జడ్జి గారు చూసి తప్పుడు కేసు అని ఇమీడియట్గా 307లో 1 డేలో బెయిల్ ఇచ్చారు. ఓకే, అదొక చరిత్ర. మరి ఆ రకమైనటువంటి పరిస్థితి పోలీస్ వ్యవస్థ ఉంటే నిజంగా కూడా దారుణం. లోకేష్ బాబు గారు రెడ్ బుక్లో రాస్తూ ఉన్నారు. బహుశా మీరు చెప్పిన పేర్లు కూడా రెడ్ బుక్లో ఉండొచ్చు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటారా? తప్పు చేసిన వాళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే నమ్మకం కూడా పోతుంది, ప్రజాస్వామ్యం పైన విశ్వాసం కూడా పోతుంది. అలాగే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద మీరు గతంలో చాలా ఆరోపణలు చేశారు. మీ ప్రభుత్వం ఆరోపణలు చేసి చంద్రబాబు గారు చేశారు, లోకేష్ గారు చేశారు, ఆల్రెడీ ఇప్పుడు చల్లాబాబు గారు వీళ్ళు కూడా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మీ ప్రభుత్వం రేపు అధికారంలోకి వస్తే
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద విచారణ జరిపిస్తారా? ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. తప్పు చేసిన వాళ్ళపైన ఖచ్చితంగా కూడా విచారణ చేయాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. ఆ బాధ్యత సక్రమైనటువంటి ప్రభుత్వం నడిపేటువంటి వాళ్ళు ఖచ్చితంగా చేసి తీరాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు జరిగేటువంటి అవినీతి కార్యక్రమాలు కానీ, అక్రమాలు కానీ, దౌర్జన్యాలు కానీ, వీటన్నిటికీ ఎక్కడైనా ఫుల్ స్టాప్ పెట్టకపోతే రాబోయే కాలంలో మామూలు సామాన్యమైనటువంటి ప్రజలు బ్రతకడానికి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దానిపైన ఉంటాయని తెలియజేస్తున్నాను. మంత్రి రోజా మీకు బంధువా? బంధువే. ఏ విధంగా అండి? మాకు పాత బంధుత్వాలు ఉన్నాయి. ఇప్పటికీ సఖ్యత ఉందండి ఆవిడ కుటుంబానికి? లేదు. ఆమె నేను మంత్రిగా ఉండేటప్పుడు నాతో బాగానే మాట్లాడేది. ఆమె మంత్రి అయినప్పటి నుంచి, ఆమె ఎంఏ శాసనసభ్యురాలు అయినప్పటి నుంచి ఇంతవరకు నాతో ఎప్పుడు మాట్లాడలేదు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆవిడ ఏదో విమర్శలు చేస్తే మీరు ఘాటుగా రిప్లై ఇచ్చినట్టు లెక్కరికి సంబంధించి? అవును చేశాను. ఆ నియోజకవర్గానికి వెళితే నా పక్కనే కూర్చునేది, మాట్లాడేది, అన్నీ చేసేది. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరంలో అసలు ఒక్కసారి కూడా నాకు ఫోన్ లేదు, నేను ఆమెకు ఫోన్ చేయలేదు, ఎక్కడ కలిసే పరిస్థితి కూడా లేదు. కుటుంబాలు కూడా లేదు. ఎక్కడ అంటే దగ్గర బంధువేనండి? దగ్గరంటే దూరం బంధువే, ఎక్కడ కలిసే పరిస్థితి లేదు. గతంలో కలిసేది, ఎప్పుడు ఇంటికి వచ్చేది, ఇంటిలో ఉండేది. మీరు బాబాయ్ మదర్ సైడ్ నుంచి, వాళ్ళ మదర్ సైడ్ నుంచి బంధువు, మావయ్య అవుతారండి, బ్రదర్ అవుతాను. ఓ, మరి ఆవిడ మీ పార్టీ మీద, మీ పార్టీ అధ్యక్షుడి మీద, వీళ్ళ మీద చేస్తున్న ఆరోపణలు ఎట్లా చూస్తారండి? ఆమె కూడా ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకి అర్థం కాకుండా మాట్లాడతారు. చాలామంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ కూడా వాళ్ళు మాట్లాడేదానికి ఒక అర్థం పర్థం లేకుండా మాట్లాడే పరిస్థితి ఉంది. చాలా మంది శాసనసభ్యులను చూస్తున్నాం, మంత్రులు చూస్తున్నాం. వాళ్ళని చూసి ప్రజలు అసహించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. రోజా గారు మాట్లాడేది కూడా ఒక పద్ధతి లేకుండా చంద్రబాబు నాయుడు గారి పైన నోటికి వచ్చినట్లు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే మొట్టమొదటగా ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. రాజకీయాల్లో టికెట్ ఇచ్చారు 2 సార్లు, ఓడిపోయారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆమెకేం ద్రోహం చేయలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని తిడితే నాకేదో లబ్ధి పొందుతుందని చేయడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అంటే మీరు ఆ పార్టీలో పనిచేసి వచ్చారు కాబట్టి మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, అట్లా అవతల పార్టీ వాళ్ళని, అంటే పర్టికులర్గా టీడీపీ వాళ్ళని తిట్టకపోతే ఆ పార్టీలో సస్టైనబిలిటీ ఉంటుందా? మీరు అక్కడ ఉండొచ్చారు కాబట్టి అడుగుతున్నా. ఈరోజు క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా, పలానోళ్ళని తిట్టాలా, పలానోళ్ళని మీరు చంద్రబాబు నాయుడు గారిని తిడితేనే మీకు ఎంపీ టికెట్ ఇస్తానంటున్నారు కదా. గతంలో ఎప్పుడు మాతో డైరెక్ట్గా, నాతో అయితే ఎప్పుడు నువ్వు అట్లా మాట్లాడాలా అని తిట్టే పరిస్థితి లేదు, చెప్పేటువంటి సాహసము చేయలేదు. మేము క్లియర్గా ముఖం మీదనే చెప్పేవాడిని ఎప్పుడైనా ఆ మాట అనింటే కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు నేను పార్టీ నుంచి బయటపోయినా ఆయన తిట్టింది లేదు. ఎన్టీ రామారావు ఫోటో అయితే ఎప్పుడు నా ఇంట్లో ఉంటుంది. ఆయన నేను పార్టీ మారిన తర్వాత కూడా నా ఇంట్లో ఎన్టీ రామారావు ఫోటో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆయన యాత్ర చేసినప్పుడు వచ్చి మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆయన ఉండే రూమ్లో కూడా ఎన్టీఆర్ ఫోటో ఉంది, ఎన్టీఆర్ విగ్రహమే ఉంది. కాబట్టి ఎక్కడ కానీ ఎన్టీఆర్ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మేము మాట్లాడే పరిస్థితి ఈ పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళు చేసేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఆయన చెప్పినా చేసేవాళ్ళు మాత్రం ఇవ్వరు. ఈసారి పలమనేరు అసెంబ్లీ నుంచి గెలిచి మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతారా మీరు? ఖచ్చితంగా. మీ గడ్డం చూస్తుంటే మాకు డౌట్ వస్తుంది. అంటే మళ్ళీ అసెంబ్లీలో కూర్చోవడంతో పాటు క్యాబినెట్లో మినిస్టర్గా అడుగు పెట్టేదాకా తీరని ఏమన్నా మంకు పట్టారు, పట్టుకున్నారా? దానికి సంబంధమే లేదు. త్వరలో అయిపోతుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్స్, కేసులు, తర్వాత నియోజకవర్గం డోర్ టు డోర్ ప్రోగ్రాము కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ తీద్దాంలే, మళ్ళీ చేద్దాంలే, ఇట్లే పోయింది. ఇంకొన్ని రోజులు అట్టే నడుస్తూ ఉంది. దీనికి రాజకీయానికి సంబంధం. అంటే తెలంగాణలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చూసాము. ఆయన మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదాకా గడ్డం తీనన్నారు. ఇంకొక మంత్రి మా కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చేదాకా, సీఎం అయ్యేదాకా నేను చెప్పులు కూడా వేసుకున్నారు. అలాంటి ప్రతిజ్ఞలు ఏమన్నా మీరు చేశారా అని? లేదు. ఆ ప్రతిజ్ఞలు అయితే నేనేం చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ చూసిన ఎమ్మెల్యే పదవి, చూసిన మంత్రి పదవి కాబట్టి కొత్తగా వచ్చినా మళ్ళీ 2వ ఎమ్మెల్యే కావాల్సిందే, మళ్ళీ 2వ మంత్రిగా కావాల్సిందే. కాబట్టి నాకు దానికోసమని గడ్డాలు పెంచుకొని తిరగాల్సిన పరిస్థితి లేదు, చేయను. మీ మిత్రుడు, మీతో పాటు కలిసి పనిచేసిన మీ సన్నిహితుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యారు. 10 ఏళ్ల పాటు పరిపాలించిన కేసీఆర్ను కాదని ప్రజలు కాంగ్రెస్ పట్టం కడితే కాంగ్రెస్ పార్టీ ఆయన్ని సీఎంగా స్థానంలో కూర్చోబెట్టింది. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? రేవంత్ రెడ్డి 2009 ఎన్నికల తర్వాత మేమిద్దరం కూర్చొని మాట్లాడేవాళ్ళం. ఈ రాజశేఖర రెడ్డి హౌస్ లేకపోతే ఇతను పోరు భరించలేక మేమిద్దరం హౌస్కు, కౌన్సిల్కు మధ్యలో కూర్చునేవాళ్ళం. ఆ రోజు స్టేట్ డివిజన్ ఇష్యూ వచ్చినప్పుడు నాకు చాలా సందర్భాల్లో ఈ రాష్ట్రం విభజన జరుగుతుంది అని అంటాడు. ఈ రాష్ట్ర విభజన జరగదంట నేను.
ఈ రాష్ట్రానికి నేను ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అవుతాను చూసుకో అంటాడు. అప్పుడే ఎస్, నువ్వేంది ముఖ్యమంత్రి అయ్యేది, నువ్వేంది నాకు చెప్పేది, నువ్వు ముఖ్యమంత్రి అవుతాను నేను ఎట్ట అంటావు, నీకు తెలియదు, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాను చూడు, తెలంగాణ వస్తుంది, నేను ముఖ్యమంత్రి అవుతాను అని ఆ రోజు చెప్పినప్పుడు, ఆ రోజు చాలా మంది మా ఫ్రెండ్స్కి అంతా కూడా ఆ రోజు మేము మాట్లాడుకునేవాళ్ళు, ఏంది ముఖ్యమంత్రి అవుతానంటా ఉన్నాడు, ఏంది పిచ్చి కిచ్చి పట్టింది అని. ఈరోజు చూస్తే నిజంగా ముఖ్యమంత్రి అయినాడు. మనస్ఫూర్తిగా కూడా ఆయనకు సంతోషం, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాడు. ఎందుకంటే కలిసి ఉన్నోళ్ళం, చాలా సంవత్సరాలు ఒక చోట ఉండి రాజకీయాలు చేసిన వాళ్ళం. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చినా కూడా చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఢిల్లీలో అక్కడే ఆ ఇంట్లోనే ఉన్నా, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ గ్యాప్లోనే ఇంటికి పోయినా, మనవడితో కూడా కొంతసేపు ఉన్నా. అయినా ఆ రోజుకి ఆయన ముఖ్యమంత్రి అయినప్పటికీ ముఖ్యమంత్రిగా ఆయనకు మధ్యలోకి ఆయనలో ఎక్కడ మార్పు అయితే నాకు కనపడలేదు. క్లియర్ కట్గా ఆ రోజు ఎట్లున్నాడో ఈ రోజు కూడా అట్లే అనిపిస్తున్నాడు. పరిపాలన ఎట్లా ఉంది సార్? చూసుంటారు నెల రోజుల పైన. పరిపాలన నాకు అనిపిస్తుంది చాలా బాగా చేయగలడని. ఎందుకంటే అతనికి శక్తి ఉంది, చేయగలడు, తెలివైనవాడు, ధైర్యవంతుడు, అన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చేయగలడు. అతను ప్రూవ్ చేసుకోగలడు. కొన్ని రోజుల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించేటువంటి పరిస్థితి ఆయనలో నాకు కనపడతా ఉంది. ఆ రకంగా ఇవ్వాలని నేను భగవంతుని కూడా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్ అమర్నాథ్ రెడ్డి గారు. ఇది పలమనేరు టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డితో నేనే ఎమ్మెల్యే. మరొక నియోజకవర్గంలో మరొక నాయకుడితో మళ్ళీ కలుగుతాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ అశోక్.